హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది మచిలీపట్నంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది కోరియా సెంటర్‌కి దగ్గరలో ఉంటుంది. దీన్నే జోడుగుళ్ళు అంటారు. విష్ణాలయం, శివాలయం పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ ఇలా పెద్ద శివుడి విగ్రహం అనేది ఉంటుంది. చాలా బాగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కూర్చుని మనం కాసేపు ధ్యానం చేస్తే మనలో ఉండే నెగెటివ్ క్వాలిటీస్ కావచ్చు, ఇంకేవైనా ఆత్మ అంతర్చైతన్య స్థితి అంతా కూడా మారిపోతుంది. జ్ఞానాన్ని ఇచ్చేదే శివుడు, ముక్తిని ఇచ్చేది. సో మనం అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ఇమ్మని అడగాలి ఎప్పటికప్పుడు శివుడిని. ఈయన శంకరుడు అనమాట. శివుడే శంకరుడికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. శివుడి యొక్క శక్తి అంతా కూడా శంకరుడిలోనే ఉంటుందంటారు. అమ్మవారి శక్తి పార్వతీదేవికి కూడా. అర్ధనారీశ్వరులు అంటారు వీరిని. ఎన్నో సమస్యలు, ఎన్నో డిఫరెన్స్లు ఉన్నా కూడా వీరిద్దరూ ఒకటయ్యారు. ఇదే స్థితి ప్రతి భార్యాభర్తలోనూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో ఇలాంటి మనకు జ్ఞాన చైతన్యం పెరగాలన్నా, ముక్తి చైతన్యం పెరగాలన్నా, ధర్మార్థ కామ మోక్షాల్లో మన జీవితాలు నడవాలన్నా దేవతలను పూజిస్తాం ద్వారా అది వస్తూ ఉంటుంది మనలోకి. అందుకని మనం మన దేవతల ద్వారా ఈ జ్ఞాన చైతన్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఉండే శివలింగాలకి నిత్యం అభిషేకాలు చేస్తారు బిల్వదళాలతో వాటితో. సో మచిలీపట్నం వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. శివుడి అనుగ్రహం కోసం ఇక్కడ దీపాలు వెలిగిస్తాం. కార్తీక మాసం అన్నీ చాలా బాగా చేస్తారు. శివరాత్రి రాబోతోంది, అప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దర్శనం చేసుకోండి. ఇక్కడ కనుక మీరు చూస్తే అనేక రకాల శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించి ఉంటాయి. ఎక్కడెక్కడికో లింగాలకి కోసం వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడే ప్రత్యేకంగా లింగాలు అనేవి వాటి యొక్క ప్రతిరూపాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. బ్రాంచెస్ అన్నమాట ఇవన్నీ. ఇది చూస్తే సోమలింగేశ్వర స్వామిది, సోమనాథేశ్వర స్వామిది, ఇది మల్లికార్జున స్వామిది, ఈయన దక్షిణామూర్తి, ఈయన మహాకాళేశ్వర స్వామి, ఈయన ఓంకారేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ నాగేశ్వర స్వామి, చూసారా భక్త మార్కండేయులు శివుణ్ణి పూజించిన దృశ్యం అన్నమాట. భక్తి మార్గాన్ని నమ్మిన వాళ్ళకి అపమృత్యు దోషం పోతుంది. ఎలాంటి కష్టాలనైనా సరే, యముడినైనా సరే శివుడు తప్పిస్తాడు. సో భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు మనిషికి చాలా అవసరం. కాశీ విశ్వేశ్వర స్వామి, త్రయంబకేశ్వరుడు, వీటిని దర్శించుకోవడం ద్వారా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేని వారికి కూడా ఇక్కడ మంచి ముక్తి మార్గం దొరుకుతుంది. మచిలీపట్నం వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ దర్శనం చేసుకోండి. మీ అనుభవాన్ని మా ఛానల్ ద్వారా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.